నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా పర్వాలేదనిపించాడు. అయితే తన మొదటి 3 ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఉతికారేశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్ స్పీడ్ స్టార్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లను ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపి తిరిగి భారత్ను గేమ్లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా 53 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 3 ఫార్మాట్లలో అరంగేట్రంలోనే 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా రాణా తన తొలి టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లాండ్పైనే చేశాడు. పుణె వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20లో రాణా 3 వికెట్లతో సత్తా చాటాడు. అంతకుముందు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రాణా 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.